బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వచ్చాయి. డ్రగ్స్ టెస్ట్ లో 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డ్రగ్స్ టెస్ట్ లో సినీ నటి హేమకు పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. తన అసలు పేరును కృష్ణవేణిగా పోలీసులకు చెప్పింది హేమ. అయితే హేమను బాధితురాలిగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చింది. అయితే వాసు ఇచ్చిన బర్త్డే పార్టీకి వెళ్లారు ఈ తెలుగు ప్రముఖులు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో వాసు బర్త్డే పార్టీ నిర్వహించారు. పార్టీలో పాల్గొన్న 86 మందికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు బెంగళూరు పోలీసులు. బెంగళూరు రేవ్ పార్టీ కేసులో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. డ్రగ్స్ టెస్ట్ లో 86 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. డ్రగ్స్ టెస్ట్ లో సినీ నటి హేమకు కూడా పాజిటివ్ వచ్చినట్లు సమాచారం. తన అసలు పేరును కృష్ణవేణిగా పోలీసులకు చెప్పింది హేమ. అయితే హేమను బాధితురాలిగా పరిగణించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశం ఉంది. రేవ్ పార్టీలో పాల్గొన్న తెలుగు వారందరికీ పాజిటివ్ వచ్చింది. అయితే వాసు ఇచ్చిన బర్త్డే పార్టీకి వెళ్లారు తెలుగు ప్రముఖులు. సన్సెట్ టు సన్ రైజ్ పేరుతో వాసు బర్త్డే పార్టీ నిర్వహించారు. ఈ పార్టీలో పాల్గొన్న 86 మందికి త్వరలోనే నోటీసులు ఇవ్వనున్నారు బెంగళూరు పోలీసులు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ కేసులో మొదట ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కొందరిని అదుపులోకి తీసుకుని విచారణ చేశారు. రేవ్ పార్టీ నిర్వహించిన 5 మంది ప్రధాన నిందితులను అరెస్ట్ చేశారు. బెంగళూరులో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారంలో తెలుగు నటి హేమకు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఇప్పుడు మరో తెలుగు నటి మీద బెంగళూరు పోలీసులు నిఘా వేయడం హాట్ టాపిక్ అయింది. బెంగళూరు నగర శివార్లలోని అనీకల్ తాలూకాలోని హస్కూర్ సమీపంలోని జేఆర్ ఫామ్ హౌస్ లో జరిగిన రేవ్ పార్టీ వ్యవహారం గురించి రోజుకొక వ్యవహారం బయటకొస్తోంది. రేవ్ పార్టీ జరగడంతో బెంగళూరులోని ఎలక్ట్రానిక్ సిటీ పోలీసులు కేసు నమోదు చేశారు. తర్వాత రేవ్ పార్టీ కేసును బెంగళూరు హెబ్బాగూడి పోలీసులకు అప్పగించాలని డిసైడ్ అయ్యారు. ఎప్పుడైతే తెలుగు నటి హేమ, శాండిల్వుడ్ నటీనటులు కొందరు తెలుగు నటీమణులు రేవ్ పార్టీలో ఉన్నారని వెలుగు చూడడంతో తర్వాత కేసు బెంగళూరు సీసీబీ పోలీసులకు అప్పగించారు. ఇప్పుడు బెంగళూరు సీసీబీ పోలీసులు రేవ్ పార్టీ కేసును దర్యాప్తు చేస్తున్నారు. ఇదే సమయంలో తెలుగు నటి హేమతో పాటు మరో తెలుగు నటి ఆశీ రాయ్ కూడా పాల్గొందని బెంగళూరు పోలీసులు నిర్ధారించారు. తెలుగు నటి ఆశీరాయ్ మాత్రం తన పార్టీకి హాజరైనానంటోంది. అయితే అది బర్త్డే పార్టీ అని తనను ఆహ్వానించారని, వాసు తనకు అన్నలాంటి వాడని, కేక్ కట్ చేసిన తర్వాత తాను ఆ ఫామ్ హౌస్ నుంచి బయటకు వచ్చేశానని, తర్వాత అక్కడ ఏం జరిగిందో తనకు తెలియదని నటి ఆశీరాయ్ అంటోంది. రేవ్ పార్టీ అంటే ఏంటో తనకు తెలియదని ఆశీరాయ్ చెబుతోంది. నటి హేమ ఆ పార్టీకి హాజరయ్యిందా లేదా అని కూడా తనకు తెలియదని ఆశీరాయ్